ప్రోగ్రామ్ అవుతుంది, సంతృప్తి తెలియజేస్తారు. తర్వాత బంగారు కుటుంబాల ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు 1-to-1 వాళ్ళ నీడ్స్ కూడా ఫీల్డ్కి వెళ్ళినట్టు అర్థమైపోతుంది నాకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ తహసీల్దార్ కూడా ఫీల్డ్కి వెళ్ళారు. అండ్ ఎంఎస్ఓలు కూడా 70% వెళ్ళినట్టుగా అర్థమవుతుంది, 30% వెళ్ళలేదు. మీకు మీ కింద లెవెల్లో ఐడెంటిఫై చేసినటువంటి బంగారు కుటుంబాలు ఇవి ఎలిజిబిలిటీ ఉన్నవా కావా అనేటువంటిది మీకు ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఫారిన్ డయాస్పోరా అనేది చాలామంది ఉంటారు. ఎద్దనపూడిలో కానీ ఈ మండలాలన్నింటిలో కూడా ఉంటారు. ఇటు పక్కంతా కూడా డెల్టా ఏరియాస్. అట్లానే బిజినెస్ పీపుల్ ఉంటారు. అట్లానే సీనియర్ గెజిటెడ్ లెవెల్ ఆఫీసర్లు ఎవరన్నా ఉన్నా ఇట్లాగా మీరు ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేసినట్టయితే ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళల్లో ఒకరిద్దరు డినై చేసినా మిగతా వాళ్ళని మీరు ఒప్పించాలి. ఒప్పించే బాధ్యత మండల్ టీం తీసుకోవాలి. ఎవరైతే ఒప్పుకోకపోతే మండల్ టీం కూడా మాట్లాడి చెప్తే, అరే నాకేదో ఐడెంటిఫికేషన్ ఉంది, ఎప్పుడన్నా పండగకో పబ్బానికో ఊరికి వస్తే ఈ తహసీల్దార్తో నేను మాట్లాడచ్చు, నాదేదన్నా చిన్న పని ఉంటే నాకు ఏదైనా మ్యూటేషన్ అదో చేస్తాడు, ఈ ఎంపీడీఓతో నేను మాట్లాడచ్చు, మా రోడ్డు బాగాలేదు అంటే ఏమైనా పెట్టిస్తాడు, రోడ్డు వేపిస్తాడు. అట్లా వాళ్ళకు కూడా కన్సర్న్ ఉంటుంది. మీరు వాళ్ళని ఒప్పించుకొని చేయండి. ఇప్పుడు ఈ డిలేషన్స్ ఎడిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బంగారు కుటుంబాలు మార్గదర్శులు రెండిట్లో జరిగిపోవాలి. అండ్ నీడ్ బేస్డ్ సర్వే మీకు యాప్ ఇచ్చారు, యాప్లో జరుగుతుందా ఇప్పుడు? ఓకే, ఎప్పటి వరకు కంప్లీట్ చేయగలుగుతారు? 25కి నీడ్ బేస్డ్ సర్వే అయిపోతుంది. ఈ బంగారు కుటుంబాల్లో ఎక్స్క్లూజన్స్ ఇంక్లూజన్స్ డెలిజన్స్ దీంట్లో జరుగుతాయి. మార్గదర్శులు ఓకే, అలా చేసి ఈ లోపల బంగారు కుటుంబాలు మార్గదర్శులు ప్రక్షాళన చేసేసుకొని రెడీ పెట్టేసేయండి. 25th కల్లా ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయండి. 26th నుంచి మనం మీటింగ్లు చేద్దాం. ఇంకా 26th నుంచి డివిజన్లలో డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో మార్గదర్శులతో మీటింగ్ చేద్దాం. మార్గదర్శులకి మన వాళ్ళు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళకి కొంత లిటరేచర్ కూడా రెడీ చేస్తున్నారు, ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు అని. అది మోడిఫై అవుతుంది వాళ్ళు తయారు చేసినది. అది చేసుకొని ఆ మార్గదర్శులకి మనం ఒక ఓరియంటేషన్ ఇస్తాం, ఇలా చేయొచ్చు అనే దాని మీద. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఆ నీడ్ బేస్డ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు వాళ్ళకు మనం హెల్ప్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ ఆ స్టాటిస్టిక్స్ డేటా అంతా కూడా మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ మనం యథావిధిగా ఇప్పుడు వరకు ఎట్లా అయితే ముందు ఉంటున్నామో అలాగనే మనం చేయాల్సిందే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్టూర్ అనుకుంటా అందరూ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్, అదర్వైజ్